వేడుకలు ఘనంగా జరుగుతుంటే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం భోగి మంట వేసి తమ నిరసన తెలిపారు. సీఎం జగన్ అమలు చేయని హామీలను కరపత్రాల రూపంలో చేసి భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు చింతమనేని. రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావటం ఖాయమని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఏలూరు నుంచి అందిస్తారు. భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతుంటే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం భోగి పండుగ వేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రానికి చేసింది ఏదీ లేదంటూ కూడా వైసీపీ నెరవేర్చలేని హామీల ప్రతిమలు ఏదవుతున్నాయో వాటిని భోగి మంటలో వేసి దగ్ధం చేసి అయితే ఈయన నిరసన చేపట్టారు. ప్రస్తుతం చింతమనేని మనతో ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 5 సంవత్సరాల వైసీపీ పాలనపై మీరు నిరసన అయితే తెలుపుతున్నారు. అసలు ఏ విధంగా రాష్ట్ర పాలన ఉందంటారు? ఒక కళ్ళుండి లేనటువంటి కబోది పాలనలాగా ఉంది. చెవులుండి వినలేనటువంటి ఒక చెవిటి వాళ్ళలాగా ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకనే ఈ యొక్క ఉత్తుత్త హామీలన్నింటి మీద వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈరోజు మేమందరం కూడా గ్రామం అంతా, నేను ఒక్కడనే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే అక్కడ ప్రతులను దాంట్లో వేసి తగలబెట్టడం సాధ్యపడింది. అంటే ఒక్కడు కూడా ఇక్కడ వైఎస్ఆర్కి సంబంధించిన కుటుంబం ఒక్క ఫ్యామిలీ కూడా లేదు ఇక్కడ. బయటకు వచ్చి అడుగుతా కూడా అంటే వాళ్ళు చేతగానటువంటి పని ఎవరైనా ఒకటి అరా ఉన్నా వాళ్ళు చేతగాని పని చేశారు కాబట్టి, జనాన్ని మోసం చేశారు కాబట్టి ఎవడు కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ఈ రాష్ట్రానికి 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అనేక విధాలుగా ఇబ్బంది పడిపోయారు ప్రజలే కాదు, మా నాయకుడు, మేము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆడ పార్టీ వాళ్ళు, ప్రతి వాడు కూడా ప్రతి వాడిని ఇబ్బంది పెట్టి వేధించినటువంటి వాళ్ళే తప్ప ఎవరు కూడా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతకడం వల్ల. సీఎం జగన్ ఎలక్షన్కి ముందు ఇచ్చిన హామీలని ఏమంత మాత్రం నెరవేర్చారంటారు 5 సంవత్సరాల పాలన? అసలు ఏ హామీని నెరవేర్చాల? మీరు చెప్పండి. మీకు తెలిసి 99 టీవీ ద్వారా సక్సెస్ఫుల్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కాడి నుంచి చూసుకోండి, పేరు మార్చాడు. ఎన్టీఆర్ వైద్య సేవ నుండి ఆరోగ్యశ్రీ మార్చాడు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. దాని దాకా ఎక్కడైనా ఆయన యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఏదన్నా ఉంది అంటే ప్రతిపక్షాలని లోపల పెట్టడం తప్ప ఇంకెక్కడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆయన సక్సెస్ఫుల్ స్టోరీ అనేది ఒక్కటి కూడా లేదు. ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో కానీ ఇంకో దాంట్లో కానీ అభివృద్ధిలో కానీ జగన్ మార్క్ అనేది జీరో. జనసేన టీడీపీ జోడీ 2024లో జరిగే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందంటారు? అద్భుతంగా ఉండబోతుంది. ఎవరు ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటాం. 2024లో చింతమనేని మరోసారి దెందులూరులో జెండా ఎగరేస్తారని మీరు ఏమైనా ధీమా వ్యక్తం చేస్తారు? అంటే ఇంకా ఎగరేసే కాడ ఉందా? ఎగిరే ఉందయ్యా, ఎగిరే ఉంది. నా ఒక్క దెందులూరు కాదు, 175లో మ్యాక్సిమం అంటే 150 నుండి 160 స్థానాలు శాసనసభ గెలిచే పరిస్థితుల్లో జనసేన టీడీపీ ఉన్నాయి. పార్లమెంట్ అన్నీ కొట్టే స్టేజ్లో ఉంది. దెందులూరులో ఎగరైతే ఉపయోగం ఉంది, జోగి రాసుకుంటే బూడిదలు అన్నట్టు ఉంది. ఈ విధంగా చూస్తే 5 సంవత్సరాల సీఎం జగన్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏదీ లేదంటూ కూడా సీఎం జగన్పై చింతమనేని అయితే మండిపడుతున్నారు. రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయబాట ఎగరేస్తుందంటూ రాష్ట్రంలో 165 సీట్లకు పైగా తమ సొంతం చేసుకుని రాష్ట్రంలో అధికారం చేపడతామంటూ కూడా చింతమనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.